నేషనల్ ఛానల్స్ తో జస్ట్ ఓవర్ లైక్ దిస్ అంతే, వాళ్ళు ఎంత పెద్ద నెట్వర్క్ అయినా సరే అంతే అన్నారు. కరెక్ట్ గా సక్సెస్ అయింది అట్లాగే. అదే కదా. అలాగే ఇవాళ రోజున బీజేపీ లెక్కేస్తుంది. అలా అకాలీదళ్ పక్కన పెట్టేసి ఇప్పుడు సొంతగా పోటీ పడుతుంది. మొన్న లెక్క చూస్తే ఇండివిజువల్ గా థర్డ్ ప్లేస్ కి వచ్చి కూర్చుంది. అకాలీదళ్ వెనక్కి ఉంది కాస్త, అంటే అకాలీదళ్ని తో సమానంగా వచ్చింది అది. ఇప్పుడు ఒరిస్సాలో ఏకంగా అధికారంలోకి వచ్చేసింది కదా. ఒరిస్సాలో ఒకప్పుడు బిజు జనతా దళ్ కూటమిలో భాగస్వామి అది. నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో మంత్రులుగా ఉండేవాళ్ళు 4 మంత్రి పదవులు బీజేపీ వాళ్ళు. అలాగే దాన్ని ఏమంటారు, బెంగాల్లో మమతా బెనర్జీతో పొత్తుంది ఒకప్పుడు బీజేపీకి. విడిపోయాక కదా అది ఎదిగింది. ఒంటరిగా పోటీ చేయి ఎదగాలి బీజేపీ. వాస్తవంగా మన తెలంగాణలో గనక ఈ దరిద్రం లేకపోయి ఉంటే 2014లో తెలుగుదేశంతో పొత్తు కాకుండా ఇండివిజువల్ గా కంటిన్యూ అయ్యి ఉంటే మొన్న రేవంత్ ప్లేస్ లో బీజేపీ వచ్చి ఉండేది. రైట్, అదే ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ తమిళనాడులో కూడా. రైట్, చూద్దాం మొత్తానికి.